నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ స్టడీస్ కి బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు గీతం డీమ్డ్ యూనివర్సిటీ. అత్యుత్తమ ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ గీతం. కేవలం మొక్కుబడి చదువులు కాకుండా రీసెర్చ్ ఓరియంటెడ్గా కోర్సులను అందిస్తున్న ది బెస్ట్ ఇన్స్టిట్యూట్. విద్యార్థులకు చదువును అందించడమే కాదు, వారి బంగారు భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుతుంది. అలాంటి సాటి మేటి విశ్వవిద్యాలయం 37వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ఆ ఘన గీతం విశేషాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ ప్రోగ్రాం. సువిశాల ప్రాంగణం, ప్రశాంత వాతావరణం, నాణ్యతా ప్రమాణాలతో అత్యున్నత విద్య. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద యూనివర్సిటీగా రూపుదాల్చిన డీమ్డ్ విద్యా సంస్థ గీతం. సుమారు 1200 మంది అధ్యాపకులతో 20,000 మందికి పైగా విద్యార్థులకు విద్య నేర్పించి వారి భావి తరాలను తీర్చిదిద్దే విద్యాలయం గీతం 37వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. దేశంలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా పేరుగాంచింది గీతం డీమ్డ్ యూనివర్సిటీ. ఎంతో మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దిన గీతం 37వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. విశాఖ, హైదరాబాద్, బెంగళూరులోని సువిశాల ప్రాంగణాల్లో గీతం క్యాంపస్లున్నాయి. ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం విద్యార్థులకు మరింత ప్రోత్సాహాన్నిచ్చేదిగా ఉంటుంది. గీతం విశ్వవిద్యాలయాల్లో ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులు అందుబాటులో ఉంటాయి. అత్యున్నత విద్యా ప్రమాణాలతో అందిస్తున్న ప్రయోగశాలలు ఇక్కడి ప్రత్యేకతలు. యూనివర్సిటీలో ప్రస్తుతం 147 అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు, డాక్టరల్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ, ఫార్మసీ, సైన్స్, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఆర్కిటెక్చర్, లా, మెడిసిన్, నర్సింగ్ కోర్సుల్ని అందిస్తోంది గీతం. గీతంలో విద్యనభ్యసించిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఎన్నో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. దీంతో గీతం ఖ్యాతి నలుదిశలా వ్యాపించి విశ్వవ్యాప్తమైంది. ప్రస్తుతం గీతం క్యాంపస్లలో 20,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మొత్తంగా సుమారు 1,200 మంది దేశ నలుమూలల నుంచి రీసెర్చ్ స్కాలర్స్ గా ఉన్నారంటే గీతంకుండే పేరు ప్రఖ్యాతులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సువిశాల క్యాంపస్లో 1,200 మంది నిపుణులైన అధ్యాపక బృందం గీతం యూనివర్సిటీకే వెన్నెముక. సమకాలీన అంశాలపై వివిధ విభాగాల్లో అడ్వాన్స్డ్ రీసెర్చ్లో చురుకైన పాత్ర పోషిస్తున్న గీతంలో సీటు సాధించాలని విద్యార్థులు తహతహలాడుతున్నారు. అదే గీతం ప్రత్యేకత. ఉన్నత విద్యారంగంలో దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ 37 ఏళ్ల ట్రాక్ రికార్డు కలిగిన గీతం తనదైన స్థానాన్ని కలిగి ఉంది. భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ డీమ్డ్ యూనివర్సిటీల్లో గీతం విశ్వవిద్యాలయానికి ర్యాంకింగ్లో కేటగిరీ 1గా ఎంపిక చేయడం గర్వకారణం. ఇక నాక్ గుర్తింపులో A+ గ్రేడ్ ను సొంతం చేసుకున్న ఘనత కూడా గీతందే. యూజీసీ 12B స్టేటస్ లో కూడా గుర్తింపు రావడం గీతంకు గౌరవాన్ని తేటతెల్లం చేస్తుంది. గీతం ఫౌండేషన్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సరస్వతి పుత్రులకు గౌరవంగా అవార్డులు అందజేస్తారు.
రంగం ఏదైనా సమాజ అభివృద్ధికి దోహదపడే అంశం ఉన్నట్లయితే అందుకు తోడ్పడిన వ్యక్తుల్ని అత్యున్నతంగా సత్కరించడం గీతం సంప్రదాయాల్లో ప్రముఖమైంది. ఈ ఏడాది కాస్మిక్ రే ఫిజిక్స్ లో 2015లో నోబెల్ బహుమతి పొందిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జపాన్కు చెందిన డాక్టర్ టకాకి కజితకు గీతం వ్యవస్థాపక పురస్కారాన్ని అందజేశారు. గీతం యూనివర్సిటీకి సంబంధించి మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నాలుగైదు రోజుల నుంచి జ్వరంగా ఉంది. తల, శరీరంలోని జాయింట్లు, కళ్ళ వెనుక కూడా నొప్పిగా ఉంది. శరీరంపై ఎర్రటి దద్దుర్లు కూడా. ఇవి డెంగూ లక్షణాలు. డెంగూనా? భయపడొద్దు. డెంగూ ఒక సాధారణ వైరల్ జ్వరం. తగిన చికిత్సతో పాటు ద్రవ పదార్థాలు తీసుకుంటే ఇంట్లోనే నయమైపోతుంది. చాలా తక్కువ కేసుల్లో జ్వరం తగ్గిన తర్వాత కూడా రక్తస్రావం లేదా బీపీ తగ్గిపోతే ఆసుపత్రిలో తప్పనిసరిగా చేర్పించవలసి ఉంటుంది. డెంగూ లక్షణాలు కనిపిస్తూనే డాక్టర్ని కలవండి. రక్త పరీక్ష చేయించుకోండి. డెంగూ నుంచి రక్షణ పొందండి. ఇంతంత పిల్లలకే లక్షల కొద్ది ఫీజులు. ఇలా దుబారా చేస్తూ పోతే రేపు వీళ్ళకి పెళ్లిళ్ళు ఎలా చేస్తారో? వారు మీలాగే ముందు చూపున్న వ్యక్తే అత్తయ్య. అందుకే ఇప్పటికే పాపేరు మీద విజన్ ఇండియాలో 2 ప్లాట్లు కొనిపెట్టారు. విజన్ ఇండియాలోనా? దృఢమైన నిర్మాణాలే కాదు, బలమైన విలువలు విజన్ ఇండియాకు పునాదులు. మమ్మల్ని నమ్మి మా వైపు ఒక్కడుగు వేయండి. మీ రేపటి తరాలకు బంగారు భవితను మేం నిర్మిస్తాం. విజన్ ఇండియా, రేపటి ప్రపంచాన్ని ఈ రోజే నిర్మిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. ఎందరో పట్టభద్రులు, మరెందరో ప్రముఖులు అంతా ఒకచోట కలిసిన సమయం గీతం యూనివర్సిటీ 37వ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన జపాన్ నోబెల్ గ్రహీత డాక్టర్ టకాకి కజితా ప్రసంగం యువతలో ఉత్తేజాన్ని నింపింది. విశాఖలో స్థాపించబడి ఎందరో విద్యార్థుల్ని ఉన్నత శిఖరాలకు తీర్చిదిద్దిన ఘనత గీతం వర్సిటీ సొంతం. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన గీతం యూనివర్సిటీ 37వ వ్యవస్థాపక దినోత్సవం కన్నుల పండువగా జరిగింది. ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో జరిగిన వ్యవస్థాపక దినోత్సవంలో డాక్టర్ టకాకి కజితకు గీతం ఫౌండేషన్ అవార్డుతో పాటుగా 10 లక్షల నగదు బహుమతిని కూడా అందజేశారు. గీతం అధ్యక్షులు డాక్టర్ ఎంబీబీఎస్ మూర్తి. There is an occasion every year to celebrate this Foundation Day, to
make an account of what we have done before and what we have to do in future. What else is required for an educational institution rather than to achieve the greatest heights in innovations, in research, in proper findings to help the humanity, to help the nature. We are all being enriched with their hard work, with the hard work and dedicated hard work like Professor Kajitaji. Unless people like them, they work forgetting everything around them. Perhaps he is not forgetting today, he is remembering every day today, all of us here, because he has taken a little bit of time to come over here to this country. He only arrived yesterday night, especially for this function. It shows his love for academics, his love for the university, his love for humanity. This is the greatest quality in him. Because many more students from Getam also should become like him one day and get Nobel Prizes to this university. Certainly he will bless all our students and all our teachers, the management, and the whole of city of Visakhapatnam is delighted and enlightened to receive you today. Getam, as our respected Chancellor and Vice Chancellor said, works for certain values, certain traditions, and we never compromise in our approach. We always take the right path, that is the Gandhian path, to achieve our goals. Getam University is very young, He comes from one of the oldest universities, University of Tokyo. He has produced several Nobel laureates. And I am really very jealous of him, Kajitaji, because his mentor was also a Nobel Prize winner. గీతం విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి లభిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో గీతం విద్యార్థులు ఉన్నత స్థానాలలో ఉన్నారని ఛాన్సలర్ ప్రొఫెసర్ కె రామకృష్ణారావు తెలిపారు. Equally great pleasure to have Dr. Kajita amidst us today. He is in some ways very atypical. A Japanese person, you expect him to be short. Oh, like his stature, he is tall. He is tall not only in his physical stature, he is tall in his academic stature, in his scientific stature, and I tend to believe in his stature as a true human being. His presence on the campus today, I expect, hope, and certainly wish would be a great inspiration for the young as well as established scholars in this part of the world, and especially at Getam University. Getam is named after Mahatma Gandhi.
the credit for establishing this university goes to Dr. M.U.S. Murthy garu. His vision, his academic values is the respect for scholarship. I don't know, I was in the ICPR here and there, and suddenly he invites me to come and take up the position of the Chancellor of this university. And this is all due to his respect for scholarship, his interest in true academic values, in his vision to make this university not only a great university, but an ideal university. I thank him for the opportunities he had given to me to develop the School of Gandhian Studies here at Geetham University. Mahatma has been my inspiration. Mahatma has been equally the inspiration of Dr. Murthy garu. So we have this common link of sharing the Gandhian values. And therefore, I took it as a special occasion to dedicate my book, which will come out next month, entitled Gandhi's Dharma, to Dr. M.U.S. Murthy garu. I think I've done it to the Prime Minister, to the Chief Minister, to XYG, to many dignitaries, and I feel it a real obligation on my part to honor a man who truly imbibes Gandhian values. On this occasion, I would like to tell our young friends at Geetham, the students, and to some degree to our scholars as well. You please do not forget the inspiration behind this institution is Mahatma Gandhi. In fact, I have suggested to Dr. Murthy that at the graduation time, we present our students not only with a diploma or degree medals, but each student may also be given Mahatma's autobiography, my experiments with the truth, knowing truth, being truthful, trying to implement truth in what we do, which in simple terms is altruism. Altruism translated equals to non-exploitation. Let us not exploit others for our benefit. Let us not exploit the environment to destroy the planet. Non-exploitation is the essence of altruism. Altruism is the essence of Mahatma's philosophy. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. Indian food on a global platter. Desi to Videshi. With our very own master chefs. Diverse cuisines united by their passion. Only on the Great Indian Global Kitchen. D2H कुकिंग सब्सक्राइब करने के लिए मिस्ड कॉल दीजिए अपने रजिस्टर्ड मोबाइल नंबर से 8010924187 पर. ఇంతంత పిల్లలకే లక్షల కొద్ది ఫీజులు. ఇలా దుబారా చేస్తూ పోతే రేపు వీళ్ళకి పెళ్లిళ్ళు ఎలా చేస్తారో? వారు మీలాగే ముందు చూపున్న వ్యక్తే అత్తయ్య. అందుకే ఇప్పటికే పాప పేరు మీద విజన్ ఇండియాలో 2 ప్లాట్లు కొనిపెట్టారు. విజన్ ఇండియాలోనా? దృఢమైన నిర్మాణాలే కాదు, బలమైన విలువలు విజన్ ఇండియాకు పునాదులు. మమ్మల్ని నమ్మి మా వైపు ఒక్కడుగు వేయండి. మీ రేపటి తరాలకు బంగారు భవితను మేం నిర్మిస్తాం. విజన్ ఇండియా, రేపటి ప్రపంచాన్ని ఈరోజే నిర్మిద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. గీతంగా పేరు పొందిన గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అత్యుత్తమ విద్యకు చిరునామాగా మారింది. 1980లో ఇంజనీరింగ్ కళాశాలగా ప్రారంభమైన గీతం ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగింది. 2007లో డీమ్డ్ యూనివర్సిటీ హోదాను పొందింది. విశాఖ, హైదరాబాద్, బెంగళూరులోని క్యాంపస్లలో 13 విద్యాసంస్థలు, 50 విభాగాలు, 8 రీసెర్చ్ సెంటర్స్ ద్వారా 140కి పైగా యూజీ, పీజీ రీసెర్చ్ కోర్సులను గీతం అందజేస్తోంది. దేశంలో నాక్ ఏ ప్లస్ గ్రేడ్ పొందిన ఏకైక డీమ్డ్ విశ్వవిద్యాలయంగా గీతంకు గుర్తింపు లభించిందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో బయోటెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా గీతంకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు లభించిందన్నారు. గీతంలో చేరిన ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా ఉద్యోగం లభించేందుకు తగిన శిక్షణ అందిస్తున్నామని సభాముఖంగా తెలియజేశారు. As it has successfully completed 37 years as a reputed education institution and 10 years as a premier university in the country. Now, Geetham has 3 well-developed campuses at Visakhapatnam, Hyderabad and Bengaluru, 15 institutions, 10 faculties, 52 departments, 10 research centers, over 20,000 regular students, about 1,200 research scholars, 60,000 students in distance mode, and more than 1,200 committed teachers. Geetham offers 147 undergraduate, postgraduate and doctoral programs in all the 3 campuses. The university is proud to place on record that it has provided jobs to over 2,500 of its students in the current year, which is a record in the state of Andhra Pradesh. Thus, Geetham has emerged as one of the biggest universities of the state. During the past decade, after being recognized as a deemed university, Geetham has acquired many credentials. MHRD Government of India ranked Geetham as Category 1 university among the universities of its kind. UGC granted 12B status that enabled the university to get research funds from various organizations. Financial assistance was provided to the university by DST under TechUp 2 and FIST programs. The university has formulated a perspective plan, Vision 2025, for guiding the growth of the university during the next coming years. Coming to the achievements of the university, the details are given in the printed version of my address circulated to you. I would like to emphasize on a few of important ones. NAC has accredited the university with A+ grade, the best among the multi-faculty, multi-campus universities. The university has ISO certifications for quality management, environmental management, and information security management. We started Geetham FinTech Academy to offer technology-oriented financial programs. An MOU was also signed with School of Medicine, Stanford University, to establish a center of excellence in life sciences and advanced biotechnology with the association of Andhra Pradesh Economic Development Board. Recently, we started a School of Nursing in Medical Campus, Prince, last year. To provide employable skills to students, several skill development centers were started in 3 different campuses in Geetham, in association with Cisco, IBM, Hitachi, Robert Bosch, and Dassault Systems. This year, we have introduced several new PG programs like MTech, Cyber Forensics and Information Security, MBA FinTech, LLM, MSc Pharma Chemistry, Master of Architecture,
and several other UG programs. We have established an intellectual property rights cell which helped in creating awareness in faculty and researchers on intellectual property rights. It facilitated the patent filing process in the university. So far, 16 patents were awarded now and another 52 are in process. Center for Gandhian Studies was upgraded to a school to offer programs in social sciences, languages and Gandhian philosophy. We have taken several novel initiatives like starting a research forum to bring various research groups onto a common platform and creation of facilities like cloud computing and GLab. We have strengthened Central Research Laboratory for interdisciplinary research and Advanced Research Laboratory for research in cancer biology, nanoscience and new drug delivery initiatives. శాస్త్ర విజ్ఞానానికి గల ప్రాధాన్యత గురించి ఆలోచింపజేసిన నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ టకాకి కజితా ప్రసంగం విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విశ్వంలోని వివిధ గ్రహాలలో పదార్థ విజ్ఞానంపై పరిశోధన జరగాలన్నారు. గీతం విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో ఉందని డాక్టర్ టకాకి ప్రశంసలు కురిపించారు. It is great honor for me to receive the prestigious Geetam Foundation Award. Thank you very much. Now, this afternoon, I want to talk about small neutrino masses. Well, in fact, in this talk, I want to talk about my experience related to the discovery of neutrino mass. This is the outline of this talk. First, I have a brief introduction on neutrinos and atmospheric neutrinos. Then, I want to move on to the works related to my research. First one is the atmospheric muon-neutrino deficit, discovery of neutrino oscillations. Then I want to discuss a little bit on the small neutrino mass. And before finishing this talk, I want to mention the possibilities in the future neutrino oscillation experiments. Okay, now introduction. So I want to talk about the neutrinos and atmospheric neutrinos. Well, of course, some of you are not physicists, therefore I think I need to tell you what are neutrinos. Neutrinos are elementary particles like electrons and quarks. They have no electric charge, and in fact, this has a significant consequence. Neutrinos can easily penetrate even through the Earth. And well, related to the later discussions, I want to mention that neutrinos have, like the other particles, three types or three flavors, namely electron neutrinos, muon neutrinos, and tau neutrinos. గీతం 37వ వ్యవస్థాపక దినోత్సవంలో గీతం ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ కె గంగాధర్రావు, గీతం విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్లు, యూజీసీ వ్యవహారాల డైరెక్టర్ ప్రొఫెసర్ సిహెచ్ రామకృష్ణ, గీతం కార్యదర్శి, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయవంతం చేశారు. ఇది ఇవాల్టి ఘన గీతం స్పెషల్. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.